ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటిది? ద వేవ్స్ ఆల్రెడీ డిస్కస్డ్. ద వేవ్స్ విచ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ మీడియం టు ప్రాపగేట్. ఏ మీడియం నాకు అక్కర్లేదు ప్రాపగేట్ అవ్వడానికి. సో దీంట్లోనే కొన్ని ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే గామా రేస్, ఎక్స్ రేస్, అల్ట్రావైలెట్ రేస్, ఇలా కొన్ని ఉన్నాయి. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మనకు ఒకటి ఉంటుంది ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని. అంటే అందులో ఇలా సపోజ్ ఒక స్కేల్లా ఉందనుకున్నాం అనుకో, ఈ రేస్ ఉంటాయి. ఎలా ఎక్స్ రేస్, గామా రేస్ ఇవన్నీ ఈ స్కేల్లా ఉంటాయి. సో ఆ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గామా రేస్, 2 ఎక్స్ రేస్, 3 అల్ట్రావైలెట్ రేస్. ఇది ఆర్డర్. గామా రేస్ చాలా ఎక్కువ, ఇది దీనికంటే తక్కువ, ఇది దీనికంటే తక్కువ, అలా ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. అల్ట్రా వైలెట్ రేస్, ఇంకేమున్నాయి? 4th విజిబుల్ రేస్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, 6th మైక్రోవేవ్స్, 7 రేడియో వేవ్స్. సో ఇప్పుడు ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. అప్లికేషన్స్ అని చెప్తాను నేను. సో అవి మనకి చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు రైల్వేస్ కానీ ఏమైనా ఎగ్జామ్స్ కానీ అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. రైల్వేస్కి అయితే సైన్స్ బాగా అడుగుతాడు కాబట్టి సో ఇవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి అప్లికేషన్స్. ఫస్ట్ గామా రేస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గామా రేస్. The line the upper frequency range of electromagnetic spectrum. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనుకున్నాం అనుకో, ఇది మిడిల్ అనుకున్నాం అనుకో, ఇది అప్పర్, ఇది లోయర్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే అప్పర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్పెక్ట్రమ్ ఇక్కడ ఉంటుంది. అప్పర్ ఫ్రీక్వెన్సీ అంటే అప్పర్ అంటే పైనే కదా, సో ఈ ఏరియాలో ఉంటుంది. అది ఎక్కడ ఏముంటుంది అంటే ఇది మనకి ఇంపార్టెంట్. 10⁻⁻10 మీటర్స్ టు 10⁻⁻14 మీటర్స్. 10⁻14 అంటే ఎంత? 10 పక్కన 14 సున్నాలు. 10⁻⁻14 అంటే 10 ముందు 14 సున్నాలు అని అర్థం. అంటే ఎంత చిన్నదో మనం గుర్తించాలి, మన కంటికి కనబడుతుంది. సో అది మనం గుర్తించాలి. హైయెస్ట్ వాల్యూ ఆఫ్ రేస్ ఏంటి అంటే గామా రేసే. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పే ఇంపార్టెంట్. ది హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ న్యూక్లియర్ రియాక్షన్స్ అండ్ ఆల్సో ఎమిటెడ్ బై రేడియో యాక్టివ్ న్యూక్లియై. సో ఈ గామా రేస్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే న్యూక్లియర్ రియాక్షన్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. న్యూక్లియర్ రియాక్షన్స్ అంటే 2 ఉన్నాయి. న్యూక్లియర్ ఫ్యూజన్, 2 ఎలిమెంట్లు కలిస్తే ఫ్యూజన్, ఒక ఎలిమెంటే 2గా విడిపోద్ది, అది ఫిషన్. సో ఈ న్యూక్లియర్ రియాక్షన్ అప్పుడు విడుదలయ్యే రేస్ ఏంది అంటే గామా రేస్. ఇది ఇంకా బుల్లెట్ ఇప్పుడు చెప్పే పాయింట్. దీస్ రేస్ ఆర్ యూజ్డ్ టు డిస్ట్రాయ్ క్యాన్సర్ సెల్స్. విచ్ రేస్ ఆర్ యూజ్డ్ ఇన్ మెడిసిన్ టు డిస్ట్రాయ్ క్యాన్సర్ సెల్స్ అని అడుగుతాడు. మనం ఏం చెప్పాలి ఇప్పుడు? గామా రేస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. విచ్ యూజ్ టు డిస్ట్రాయ్ క్యాన్సర్ సెల్స్. ఇది గామా రేస్ గురించి. ఇప్పుడు ఎక్స్ రేస్ చూద్దాం. ఎక్స్ రేస్ ఇది ఎక్కడ ఉంటుంది? యూవీ రేస్కి కింద ఉంటుంది. ఓకే, యూవీ రేస్ కింద అంటే 10⁻⁻13 టు 10⁻⁻4 మీటర్స్ టు నానోమీటర్స్ అంటే ఏందయ్యా అంటే మీటర్సే. ఓకే, ఈ రేంజ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుపోయినా పర్లేదు. ఇప్పుడు ఇవి ఇంపార్టెంట్. సో ఈ ఎక్స్ రేస్ ఉన్నాయి కదా, ఎలా జనరేట్ చేస్తారంటే అది గామా రేస్ ఎలా జనరేట్ చేస్తాం? న్యూక్లియర్ రియాక్షన్స్ అప్పుడు అవి బయటకు వస్తాయి. అదే ఈ ఎక్స్ రేస్ ఎలా జనరేట్ చేస్తాం అంటే ఒక మెటల్ తీసుకుని, ఏదైనా సపోజ్ గోల్డ్ తీసుకున్నాం అనుకో, గోల్డ్ మెటల్ తీసుకుని గట్టిగా ఏదైనా లైట్ కానీ ఏదైనా ఎలక్ట్రాన్స్ పెట్టి గట్టిగా వీటిని కొట్టామనుకో ఈ ఎక్స్ రేస్ విడుదలవుతాయి. సో క్వశ్చన్ ఎలా అడుగుతాడు? విచ్ వేవ్స్ గెట్ ఈస్ జనరేటెడ్ టు బంబార్డ్ అంటే హిట్ చేయడం. ఏ మెటల్ టార్గెట్ బై హయ్యర్ ఎనర్జీ ఎలక్ట్రాన్స్. హయ్యర్
ఎనర్జీ ఎలక్ట్రాన్స్ పెట్టి మనం ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ని కనుక కొడితే గట్టిగా ఈ ఎక్స్రేస్ అనేవి విడుదలవుతాయి. ఓకే. సో ఇప్పుడు వీటిని ఎక్స్రేస్ ఎక్కడెక్కడ వాడతాడు అంటే ఎక్స్రేస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ డయాగ్నోస్టిక్ టూల్స్ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న బిహేవియర్ ఎలా ఉంది, మన బాడీ కండిషన్, డిసీజెస్ ఎలా ఉన్నాయి, ఏ ఏ వ్యాధి ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఈ ఎక్స్రేస్ అనేవి వాడతాం. కొన్నిసార్లు క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా వాడతాం. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే మనం కన్ఫర్మ్ పెట్టాల్సిన బిట్ ఏంది అంటే గామా రేస్ విచ్ రేస్ యూస్ డిస్ట్రై కామన్ ది క్యాన్సర్ సెల్స్. అంటే మనం ఏం పెట్టేస్తాం, గామా రేస్ అని పెడతాం, ఎక్స్రేస్. సో ఇది ఎక్కడే వాడతారా అంటే కొన్ని టిష్యూస్ని, ఇది మన బాడీ మీద పడకూడదు ఎక్స్రేస్ అనేది. ఎందుకు? ఇది పడటం వల్ల మన బాడీ ఇలా ఉన్న టిష్యూ ఉంటుంది, అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ని కలిపి మనం టిష్యూ అంటాం. మన బాడీలో ఉన్న సెల్స్ ఉంటాయి కదా చిన్నవి, వాటిలన్నిటిని కలిపి మనం టిష్యూ అంటాం. ఆ లైట్ కనుక పడితే ఈ సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. సో మనం ఎక్స్రేస్కి చాలా దూరంగా ఉండాలి, డైరెక్ట్గా మన మీద పడకూడదు. ఎక్కువ ఒకవేళ మనం బాడీకి మనం ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయినా ఎక్స్రేస్ వల్ల మనకు చాలా దెబ్బ అయింది. సో అది ఈ ఎక్స్రేస్ గురించి. ఇప్పుడు అల్ట్రా వైలెట్ రేస్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఎందుకంటే మంచి బుల్లెట్ పాయింట్స్ వస్తాయి దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు అల్ట్రా వైలెట్ రేస్ ఈ అల్ట్రా వైలెట్ రేస్ ఏంటంటే ఇట్ కవర్స్ ద వేవ్ లెంత్ రేంజింగ్. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఇంపార్టెంట్, ఈ వాల్యూ ఇంపార్టెంట్. 400 నానోమీటర్స్ టు 600 నానోమీటర్స్ 400 నానోమీటర్స్ దాకా ఉంటాయి. సో ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఏ వస్తువు అయితే వేడి ఉంటుందో, హెవీ వేడి అంటే ఇప్పుడు చిన్నగా వాటర్ కాసుకోవడం ఆ వేడి కాదు, హెవీ వేడి, ఎక్స్ట్రీమ్లీ హాట్ బాడీస్ నుంచి ఈ ఎక్స్ట్రీమ్లీ హై ల్యాంప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు లైక్ ఎవరైనా చనిపోయినప్పుడు ఒక ల్యాంప్ పెడతారు. సో వాటి వెనకాల వాడి దాని వైపు మనం ఎక్కువ చూస్తే మన కళ్ళు మాడిపోతాయి, లేదా కొన్ని ఫంక్షన్స్ అప్పుడు ల్యాంప్స్ పెడతారు, కర్రలకు కడతా ఉంటారు. సో అలాంటి ల్యాంప్స్ అవి ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో మనం వాటిని చూసినా మన కళ్ళు బాగా దెబ్బతింటాయి. అలాంటి వాటి నుంచి వచ్చే రేసే ఈ అల్ట్రా వైలెట్ రేస్. ఎక్స్ట్రీమ్లీ హాట్ బాడీ అంటే మన సోలార్ సిస్టంలో ఏముంది, సన్. సో సన్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ హై అల్ట్రా వైలెట్ రేస్. సన్ నుంచి వచ్చే రేస్ ఏమంటే అడుగుతాడు, అల్ట్రా వైలెట్ రేస్. మరి అదేంటి, వీటి వల్ల ఏమైందంటే ఒకవేళ అదే మనకి స్కిన్ మీద పడిపోయింది అనుకో, డైరెక్ట్గా మనకి స్కిన్ కాలిపోయింది, స్కిన్ క్యాన్సర్ వచ్చేస్తుంది, అల్ట్రా వైలెట్ రేస్ అంత హాట్ ఉంటాయి. సో మరి అదేంటి, మనం భూమి మీద బతుకుతున్నాం, సన్ మీద పడకపోవడం మన కారణాలు ఏందయ్యా అంటే ఒక్క లేయర్ ఉంది. ఆ లేయర్ ఏందయ్యా అంటే ఓజోన్ లేయర్ ఉంది కదా. ఓజోన్ లేయర్ ఇది అల్ట్రావైలెట్ రేస్ మన మీద భూమి మీదకి రాకుండా ఓన్లీ నార్మల్ రేస్ మన భూమి మీద ఇక్కడ ఫిల్టర్ అవుతాయి. అల్ట్రావైలెట్ రేస్ వేడి మొత్తాన్ని ఓజోన్ లేయర్ తీసుకుని మనకు కావాల్సిన రేస్ని మన భూమి మీద పంపిస్తుంది. ఓజోన్ లేయర్ ఏ లేయర్లో ఉంది, స్ట్రాటోస్పియర్. వీ నీడ్ టు రివైజ్. స్ట్రాటోస్పియర్లో ఉంది. సో ఇది అల్ట్రావైలెట్ రేస్. సో ఇంకేమున్నాయి, ఈ అల్ట్రావైలెట్ రేస్ ఇప్పుడు గ్లాసులు ఉంటాయి కదా, కొంతమంది ఇల్లు గ్లాస్తో కట్టించుకుంటారు, గ్లాస్తో. సో ఈ అల్ట్రావైలెట్స్ రేస్ అనేవి గ్లాస్కి అబ్జర్వ్ అయిపోతాయి, అంటే అబ్జర్వ్ చేసుకుంటాయి. అదేంటిది, అప్పుడు దాని అర్థమైంది, ఎవరైతే గ్లాస్ ఉన్న ఇంట్లో ఉంటారో వాళ్ళు ఎప్పుడు ట్యాన్ అవ్వరు. ఎందుకు, ఎండ రేస్ మొత్తం ఆ గ్లాస్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది, యూవీ రేస్ మొత్తం గ్లాస్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇంకా ట్యాన్ అవ్వడానికి ఏం ఛాన్స్ ఉంది? సో ఛాన్సే లేదు. ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్. మనకు సపోజ్ ఏదైనా వస్తువు విరిగిపోయింది అనుకో, ఇనుము వస్తువు, మనం ఎక్కడికి వెళ్తాం, వెల్డింగ్ షాప్కి వెళ్తాం. వెల్డింగ్ షాప్ చేసుకునేటప్పుడు వెల్డింగ్ వాళ్ళు ఏం పెట్టుకుంటారు, బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుంటారు. ఎందుకు, ఆ కళ్ళు లైట్ వస్తుంది కదా, ఆ లైట్ కళ్ళలో పడకూడదని. సో ఆ లైట్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే అల్ట్రా వైలెట్ రేస్ ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వై వెల్డర్స్ యూజ్డ్ బ్లాక్ గ్లాసెస్ బిఫోర్ వైల్ వెల్డింగ్ అన్నప్పుడు అల్ట్రా వైలెట్ రేస్ రిలీజ్ అవుతాయి. అక్కడ అల్ట్రా వైలెట్ రేస్ రిలీజ్ అవ్వడం వల్ల సో వాళ్ళు బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుంటారు. ఒకవేళ పెట్టుకోలేదు అనుకో, సింపుల్, ఏం చేయలేం, కళ్ళు పోతాయి అంతే. సో అది మనకు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇది ఎక్కడ వాడతారా అంటే లసిక్ అనే సర్జరీలో వాడతారు. లసిక్ రిలేటెడ్ టు విచ్ ఆర్గన్ అని అడుగుతారు. లసిక్ ఇస్ సర్జరీ రిలేటెడ్ టు ఐ. సో మనకి ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి, ఇవన్నీ అప్లికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం.
అప్లికేషన్స్ మనకు వాటర్ ప్యూరిఫైయర్ ఉన్నాయి. అలాంటివి ప్యూరిట్, యాక్వారి ఉన్నాయి ఇంకా. సో, అందులో మనకి ప్యూరిఫైయర్ అని ఇస్తాడు. వాటర్ ప్యూరిఫైయర్ అని ఇస్తాడు. సో, వాటర్ ప్యూరిఫైయర్ ఎలా చేసిద్ది? అందులో ఉన్న జర్మ్స్ చంపాలి. సో, ఆ జర్మ్స్‌ని చంపేదే ఈ అల్ట్రా వయలెట్ రేస్ అక్కడ. అల్ట్రా వయలెట్ రేస్ యూజ్డ్ ఇన్ వాటర్ ప్యూరిఫైయర్స్. వాటర్ వాటర్ ప్యూరిఫైయర్స్‌లో యూజ్ చేసే రేస్ ఏంటిది? అల్ట్రా వయోలెట్ రేస్. సో, ఇందాక మనం ఓజోన్ లేయర్ ఉంది కదా! ఓజోన్ లేయర్ బాగా తగ్గిపోతుంది. ఎందుకు? ఓజోన్ లేయర్‌కి ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏందంటే, ఏదన్నా సీఎఫ్‌సీస్ అని ఒకటి ఉంటాయి. సీఎఫ్‌సీ వల్ల ఓజోన్ లేయర్ తగ్గిపోతుంది. సీఎఫ్‌సీ అంటే ఏందంటే క్లోరో ఫ్లోరో కార్బన్స్. వీటిల్నే ఫ్రియాన్స్ అంటాం. ఫ్రియాన్స్ అంటాం. ఇదేంది అంటే ఏసీల్లో, ఫ్రిడ్జ్‌లో మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఏసీ ఒక రకమైన వాసన వస్తది. అదే సీఎఫ్‌సీస్. ఆ సీఎఫ్‌సీస్ ఉండడం వల్ల ఇప్పుడు ఏసీలు, ఫ్రిడ్జ్‌లు ఇయ్యేగా వాడుకుంటుంది. సో, ఆటిల వల్ల అవి అట్మాస్ఫియర్‌లో కలిసిపోయి, గాల్లో కలిసిపోయి పైకెళ్ళి ఈ లేయర్‌కి ఓజోన్ లేయర్ అనుకో ఇంతవరకు ఇంత హోల్ చేస్తున్నాయి. అక్కడక్కడ హోల్స్ చేస్తున్నాయి. వాటి వల్ల ఆ ప్లేసుల్లో నుంచి యూవీ రేస్ కిందకొచ్చి చాలామందికి స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి. మనకిక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏందయ్యా అంటే సీఎఫ్‌సీస్. వై ఓజోన్ లేయర్ ఈస్ డిప్లీటింగ్ డే బై డే అని క్వశ్చన్ అడుగుతాడు. యూజెస్ ఆఫ్ సీఎఫ్‌సీస్ ఆర్ ఫ్రియాన్స్, ఫ్లోరో కార్బన్స్. సో, ఇది అల్ట్రా వయలెట్ రేస్ గురించి. ఇప్పుడు విజిబుల్ రేస్ గురించి చూద్దాం. విజిబుల్ రేస్ అంటే మనం చూసేవి. ఇప్పుడు మనం కనపడదే కదా విజిబుల్ రేస్. అంటే ఈ వరల్డ్‌ని చూడటానికి మనకు కనపడే రేస్‌ని మనం విజిబుల్ రేస్ అంటున్నాం. సో, ఈ విజిబుల్ రేస్‌కి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. ఇప్పుడు మనం ముందుకెళ్దాం ఇంకా. ఇన్ఫ్రారెడ్ రేస్. ఇది ఇంపార్టెంట్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్రారెడ్ అది అల్ట్రా వయలెట్ రేస్. ఇది ఇన్ఫ్రారెడ్ రేస్. సో, ఓకే. ఇది కూడా సేమ్. హాట్ బాడీస్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యిద్ది. హాట్ బాడీస్ ఆప్షన్స్‌లో 2 ఇస్తే మనం ఏం చేయలేం. బోత్ ఏ అండ్ బి టిక్ చేయడమే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై హాట్ బాడీస్ ఇన్ ఇన్ఫ్రారెడ్ రేస్, అల్ట్రా వయలెట్ రేస్ ఇచ్చారనుకో బోత్ ఏ అండ్ బి ఈజ్ ఆర్ రైట్ ఆన్సర్స్. సో, ఇది ఎక్కడ ఉంటుంది అంటే విజిబుల్ రేంజ్ కింద. అంటే దాని వాల్యూ ఎక్కువ, తక్కువ అని అర్థం. ఎందుకు? పైన గామా రేస్ ఇక్కడ నుంచి కిందకు వచ్చేటప్పటికి వాల్యూ ఏమైద్ది? తగ్గుతా వచ్చింది. ఎందుకు? ఇది టాప్ కదా! ఇది కిందకు వచ్చేటప్పటికి వాల్యూ తగ్గుతా వచ్చింది. కాబట్టి ఇన్ఫ్రారెడ్ రేస్ వేవ్ లెంత్ చాలా తక్కువ. వేవ్ లెంత్ అంటే నేను చెప్పుకున్నాం. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ట్రఫ్స్ ఆర్ టూ క్రస్ట్స్ ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్ అని చెప్పుకున్నాం. సో, ఇప్పుడు ఏమైంది అంటే అప్లికేషన్స్ చూద్దాం. ఇన్ఫ్రారెడ్ రేస్ రిఫర్డ్ యాజ్ హీట్ వేవ్స్ అంటారు వీటిని. ఇన్ఫ్రారెడ్ వేవ్స్కి ఇంకో పేరు ఏందయ్యా అంటే హీట్ వేవ్స్. ఎందుకు? ఇవి హాట్ బాడీస్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. హాట్ బాడీస్ నుంచి ప్రొడ్యూస్ అయిన వేవ్ హీట్గానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. అప్లికేషన్స్ జరిగి ఇందులో ఉంది ఇంకా ఇన్ఫ్రారెడ్ రేస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫిజికల్ థెరపీ. చాలా ఇంపార్టెంట్. విచ్ వేవ్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫిజికల్ థెరపీ అని అడుగుతాడు. ఇంకోటి ఎర్త్ టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ బాగా యూజ్ అవుతుంది. అదేందయ్యా అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ వేవ్స్ ఆర్ యూజ్ టు మెయింటైన్ ఎర్త్స్ వార్మ్ టెంపరేచర్. భూమికి అనేది ఒక టెంపరేచర్ ఉంటుంది. ఎందుకు? భూమి వేడిగా ఉండాలి. లేదంటే గడ్డగట్టికి పోతాం కదా! చల్లగా చనిపోతాం. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రీమ్ వేడిగా ఉన్నా వేడి వల్ల కాలిపోయి చనిపోతాం. ప్రతి ఒక్కటి ఒక టెంపరేచర్ ఉంటుంది. లైక్ బాడీకి కూడా ఒక టెంపరేచర్ ఉంటుంది కదా! సో, బాడీ టెంపరేచర్ పెరిగితేనే మన జ్వరం వచ్చింది. సో, అలాగా భూమికి కూడా ఒక టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ ఫ్రీక్వెన్సీలో ఉంటే మాత్రమే భూమి మీద సర్వైవ్ అవ్వగలుగుతారు జనాలు. సో, అలా ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ ఆ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి లేదా మెయింటైన్ చేయడానికి ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ చాలా యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ఫ్రారెడ్ రేస్ యూజ్డ్ ఇన్ సచ్ యాజ్ టీవీ రిమోట్స్, వీడియో రికార్డర్స్ అండ్ హై-ఫై సిస్టమ్స్.
లేదంటే వైఫైలో కూడా వాడతాం. వైఫైలో సిస్టమ్. మెయిన్ బుల్లెట్ పాయింట్ టీవీ రిమోట్స్. మనం టీవీ ఇట్లా రిమోట్ నొక్కంగానే ఒక లైట్ ఎలిగిద్ది చూసావా? అది డిస్కో లైట్ అనుకుంటాం మనం. అది ఇన్‌ఫ్రారెడ్ రేస్. అది ఇన్‌ఫ్రారెడ్ రే. సో, మనం యూజ్ చేసినప్పుడల్లా అది మనకు గుర్తుండాలి. టీవీ రిమోట్ నొక్కినప్పుడల్లా మనకు గుర్తుండాలి. దీంట్లో నుంచి వస్తున్న రేస్ కన్ఫర్మ్‌గా ఇన్‌ఫ్రారెడ్ రేనే కాబట్టి ఇలా యూజ్ అవుతుంది అని. యూజ్డ్ ఇన్ రిమోట్ స్విచెస్ ఆఫ్ హౌస్‌హోల్డ్ ఎలక్ట్రానిక్స్ సచ్ యాస్ టీవీ సెట్స్, వీడియో రికార్డర్స్ అండ్ హై-ఫై సిస్టమ్స్. సో, ఇది ఈ ఇన్‌ఫ్రారెడ్ వేవ్స్ గురించి. ఇప్పుడు మైక్రోవేవ్స్ గురించి చూద్దాం. సో, ఇప్పుడేంటిది మైక్రోవేవ్స్. మైక్రోవేవ్స్ అంటే ఏందయ్యా అంటే ఇవి కిందకొచ్చేస్తుంది కదా! పైన ఉన్నదానికి అంటే గామా ఇది ఉంది కదా! గామా రేస్, ఎక్స్ రేస్ వాటికి వేవ్ లెంత్ ఎక్కువ. ఎప్పుడైతే ఇట్లా కిందకి దిగుతున్నాయో వేవ్ లెంత్ వాల్యూ తగ్గిపోద్ది. కాబట్టి దీని వేవ్ లెంత్ చాలా తక్కువ. ఇది షార్ట్ వేవ్ లెంత్ కలిగి ఉంటుంది. మనకు గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్. సో, ఇది షార్ట్ వేవ్ లెంత్ కలిగి ఉంటుంది. సో, వీటిని ఏమంటాం షార్ట్ వేవ్ లెంత్ రేడియో వేవ్స్ అంటాం. సో, దీని ఫ్రీక్వెన్సీస్ ఎంత ఉంటది అంటే గిగా హెర్ట్జ్‌లో ఉంటుంది. గిగా అంటే ఎక్కువ చూద్దాం. ఫస్ట్ హెర్ట్జ్. హెర్ట్జ్ అంటే ఏంటిది? ఫ్రీక్వెన్సీకి యూనిట్స్. సో, ఇంకా మనకు వాల్యూలు పెంచుకుంటా కొద్దీ కిలో హెర్ట్జ్ అంటే 10^3. కిలో అంటే ఎంత? 1000. 10^3 అన్న 1000. కిలో హెర్ట్జ్ 10^3 హెర్ట్జెస్. మెగా హెర్ట్జ్ 10^6. 10^6ని మెగా హెర్ట్జ్ అంటాం. మెగా 10^6. గిగా 10^9. అంటే 10 పక్కన 9 సున్నాలు పెడితే ఎంత ఫ్రీక్వెన్సీ వస్తుందో అది మైక్రోవేవ్స్ అంటే. ఓకే. ఇది మైక్రోవేవ్స్. ఈ వాల్యూలు మనకి ఇంపార్టెంట్. కిలో 10^3. కిలో అంటే 1000. ఇప్పుడు ఒక కేజీ టమాటాలు ఇవ్వంటే 1000 టమాటాలు ఇవ్వమని కాదు. 1000 గ్రాముల టమాటాలని. సో, అలా కేజీ, అర కేజీ అంటే కేజీలో సగం 500. పావు కేజీ అంటే అర కేజీలో సగం 250. అలా. సో, ఇది 10^3 అంటే కిలో హెర్ట్జ్. 10^6 అంటే మెగా హెర్ట్జ్. ఎంహెచ్‌జెడ్ అలా రిలేట్ చేస్తారు. జీహెచ్‌జెడ్ అంటే గిగా హెర్ట్జ్ 10^9. సో, ఈ మైక్రోవేవ్స్ అనేవి 10 గిగా హెర్ట్జ్ అంత కలిగి ఉంటాయి వాల్యూ. ఓకే. సో, ఇది ఎలా ప్రొడ్యూస్ అయిద్ది అంటే వాటికి పేర్లు ఉన్నాయి. సో, ఈ మైక్రోవేవ్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై క్లైస్ట్రాన్స్ అండ్ గన్ డయోడ్. ఇది ఇంపార్టెంట్. గన్ డయోడ్ ప్రొడ్యూస్ విచ్ టైప్ ఆఫ్ వేవ్స్ అని అడుగుతాడు. మనం ఏం చెప్పాలి? మైక్రోవేవ్స్ అని చెప్పాలి. సో, ఇప్పుడు చెప్పేవి చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ మనం నేర్చుకోవాలి. రాడార్, సోనార్, లేజర్. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. సో, ఇదేంటి మైక్రోవేవ్స్ కదా! ఇది ఎక్కడ వాడతారంటే మనకి నావిగేటివ్ సిస్టమ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. యూజ్డ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ నావిగేషన్. యూజ్డ్ ఇన్ రాడార్ ఎయిర్ క్రాఫ్ట్ నావిగేషన్. రాడార్ అంటే ఫుల్ ఫామ్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. రాడార్ ఫుల్ ఫామ్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. సోనార్ సౌండ్ ఆఫ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఈ లేజర్ ఇంపార్టెంట్. వి ఆల్రెడీ డిస్కస్ కాదు, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. డిస్కస్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ టైం. సో, లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. సింపుల్. రాడార్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. సోనార్ సౌండ్ ఆఫ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. లేజర్ లైట్ యాంప్లిఫికేషన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే బయటికి రావడం. లైట్ యాంప్లిఫికేషన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఇవి మనకి ఇంపార్టెంట్. సో, ఇంకెక్కడ వాడతాం ఇవి? డొమెస్టిక్స్. ఇంట్లో ఎలా వాడతాం అంటే సినిమాలో చేస్తారు. మైక్రో ఓవెన్స్లో పెట్టు కేక్ బాగా స్పీడ్ ఉడికేస్తుంది అని. ఇలా ఉంటుంది మిషన్. ఇలా ఉండి ఇక్కడ సపోజ్ రీడింగ్స్ ఉండి ఇలా ఓపెన్ చేసి దీని లోపల కేక్ పెట్టేసి మళ్ళీ నెట్టేస్తారు లోపలికి.
సో ఒక టైం పెడతారు. సో అది మైక్రో ఓవెన్ అంటాం. ఆ మైక్రో ఓవెన్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ మైక్రోవేవ్స్. మైక్రోవేవ్ ఇస్ అన్ అప్లికేషన్ ఆఫ్ మైక్రోవేవ్స్. సో ఇది మైక్రోవేవ్స్ గురించి. ఇప్పుడు ఫైనల్ రేడియో వేవ్స్ చూద్దాం. సో ఈ రేడియో వేవ్స్ చూద్దాం. ఈ రేడియో వేవ్స్ ఏందయ్యా అంటే, రేడియో వేవ్స్ పేర్లోనే ఉంది. రేడియో అంటే ఏంది? రేడియో అప్పుడు ఎందుకు వాడేవాళ్ళు? కమ్యూనికేషన్కి వాడేవాడు. సో ఈ వేవ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే, ఒక వైర్ ఉంది కదా, వైర్ లోపల ఏముంటుంది? మనకి కరెంట్ ఉంటుంది. కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అది ముందు చాప్టర్స్లో వస్తాయి. కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈతో డినోట్ చేస్తాం. సో ఈ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వన్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ కరెంట్ అంటాం. కరెంట్ ఇన్ దట్ సర్క్యూట్. సో ఇవన్నీ ముందు చెప్తా, డోంట్ వరీ. సో ఇలా ఉంది. ఇలా ఎలక్ట్రాన్స్ అన్ని ముందుకు వెళ్తున్నాయి కదా. సో ఇలా కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఈ రేడియో వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అదే ఒక మెటల్ ప్లేట్ పెట్టి ఎలక్ట్రాన్స్ పెట్టి గట్టికి కొడితే ఏ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి? గామా వేవ్స్, గామా రేస్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎలక్ట్రాన్స్ అని స్పీడ్గా ప్రొడ్యూస్ అవడం వల్ల ఈ రేడియో వేవ్స్ అని ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇప్పుడు ఇది అప్లికేషన్స్ చూద్దాం. ఎక్కడెక్కడ వాడతారా అంటే, రేడియో అండ్ టెలివిజన్ కమ్యూనికేషన్ సిస్టమ్. డిష్లు పెట్టుకుంటాం కదా. డిష్లు పెట్టుకోవడానికి మనకి మాక్సిమం యూజ్ అయ్యే రేస్ ఇవి. ఏం రేసు? రేడియో వేవ్స్ మనకి బాగా యూజ్ అవుతాయి. ఇంకో అప్లికేషన్ ఏందయ్యా అంటే, సెల్యులార్ ఫోన్స్ కమ్యూనికేషన్ చేసుకోవడానికి యూజ్ అయ్యే వేవ్స్ ఈజ్ రేడియో వేవ్స్. మనకు గుర్తుండాలి. అరే ఇప్పుడు మనం ఒకరిని ఫోన్ చేసామనుకో, ఇప్పుడు ఏమేమి వాడతాం? మన ఫోన్ మాట్లాడతాం. మన మాట అక్కడికి ఎలా వెళ్తుంది? సో ఈ రేడియో వేవ్స్ ద్వారా అని. మనం బోర్ కొట్టి టీవీ ఆన్ చేస్తాం, రిమోట్లో ఛానల్ మారుస్తాం. రిమోట్ అనగా ఏవేవి మనకు గుర్తుకు రావాలి? ఇన్ఫ్రారెడ్ రేస్. సో అలాగా ఆ రేడార్, సోనార్, లేజర్ చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్స్. సో అవి నేర్చుకోవాలి. ఓకే దెన్, బాయ్. నెక్స్ట్ లెసన్ రేపు చెప్పుకుందాం. బాయ్.